లాస్ట్ డే కోలరాడో స్ప్రింగ్స్లో అక్కడ చూస్తే లా క్వింటా, తర్వాత ఇటు చూస్తే రెసిడెన్సీ ఇన్ను. మేమున్నది దీంట్లో ఫెయిర్ ఫీల్డ్ బై మ్యారియట్. వెదర్ అయితే 20 degrees. ఇవేవో నేను ఫుడ్ ఏమన్నా వేస్తా అని వచ్చినట్టున్నాయి, చూస్తున్నట్టున్నాయి. చూడండి, అగో నాలుక తెరిచి మరీ వెయిట్ చేస్తుంది. ఇక్కడ వెనకాల చిన్న లేక్ లాగా ఉంది, అక్కడి నుంచి వచ్చినట్టున్నాయి ఇవన్నీ. ఇదేదో సౌండ్ కూడా చేస్తుంది, ఇదైతే ఏదో సౌండ్ కూడా చేస్తుంది. పాపం హంగ్రీ ఉన్నట్టున్నాయి, ఆకలి వేస్తున్నట్టుంది. ఇక్కడ రెసిడెన్సీ ఇన్ను, అక్కడేమో సినీ మార్క్ లగ్జరీ లాంజర్స్. బాగుంది లొకేషను. సో కొలరాడో స్ప్రింగ్స్ ఈరోజు అయితే మ్యాక్స్ 26కి వెళ్తుంది. ఇక్కడ చూసిరా ఎంత ఎమరాల్డ్ గ్రీన్ ఉంది. వాటి పువ్వు ఇవ్వండి, వాటి పువ్వు అంతా అదంతా పెట్టుకుంటూ పోయినాయి, అంతా తిరుగుతున్నాయి. అవి ఫుడ్ కోసమే ఉన్నట్టుంది, హోటల్ దగ్గర ఏమైనా చేస్తారేమో ఎవరన్నా అని. ఇది బాగా ఎమరాల్డ్ గ్రీన్గా కనిపిస్తుంది నాకైతే. ఇది అసలు టూ గుడ్ ఉంది, చాలా బాగుంది. ఏమో ఇంత గ్రీన్గా అయితే మరి కనపడవు మన దగ్గర. మాకు డల్లాస్లో అయితే నాకు ఇంత గ్రీన్గా అయితే ఇప్పుడు కనపడలేదు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది ఇటు సైడ్ విండోస్ నుంచి కనపడ్డది యాక్చువల్లీ ఈ లేక్. చూసుకోండి ఒక్కసారి. అవి కొలరాడో స్ప్రింగ్స్ మొత్తం చుట్టూ కొండలే. నేను వెళ్ళినాం కదా పైక్స్ పీక్, అదంతా అగోండి. పైక్స్ పీక్ అంటే ఇక బిగ్గెస్ట్ కొండ ఏదో అయి ఉంటుంది. ఇగోండి ఇక్కడ దాకా ఉంది ఈ లేక్. బ్యూటిఫుల్ లేక్. వావ్, అస్సలు ఏమన్నా ఉందా. ఎమరాల్డ్ గ్రీన్ కాదు యాక్చువల్గా. చూస్తే నా కంటికైతే మాత్రం డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, అదే లీఫ్ గ్రీనే. సో ఇటు పోతే మళ్ళీ హోటల్ దాగొండ, అది పూలు బార్బెక్యూ ఈ హోటల్దే. వెళ్దాం అటు నుంచి. అయితే గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని ఒకటి పోతున్నాము. అది మొత్తం ఫ్రీ అంట, అది 100% ఫ్రీ అంట, ఫర్ ఎవర్ అంట. విజిట్ ఎనీ విజిటర్స్కి ఎవరో ఒకప్పుడు డొనేషన్ చేస్తే అది ఫ్రీ వచ్చిందంట. అట్లా లైఫ్ లాంగ్ అది ఫ్రీ అంట. ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ కొలరాడో, గార్డెన్ ఆఫ్ ద గాడ్స్. ఇక మావాడు ఏదో ఫుడ్ వేసినట్టుండు వీటికి చూస్తుంటే. బేగలు, అయ్యో వాని కోసం తెచ్చిన ఫుడ్ వేసేసినట్టు. ఒరే నీ కోసం తెచ్చిన బేగలు వేసేసినావా దేవుడా. ఇక్కడ 2 కుర్చీలు వేసారు చూడండి, ఎవరన్నా అట్లా కూర్చొని. చుట్టూరా ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటి రాక్స్ ఉంటాయి ఈ గార్డెన్ ఆఫ్ ద గాడ్స్లో. బ్యాలెన్స్ రాక్ అంట దీని పేరు. తర్వాత గార్జెన్స్ అండ్ ఫోటోగ్రఫీ ఆన్ సీ జూనిపర్. ఓకే, ఇట్లాంటివి ఉంటాయి కానీ పెద్ద గొప్పేం కాదు ఇది. నేను యూటాలో ఇంకా చాలా మంచివి